దేవునికి స్తోత్రంలో సమీపించినటువంటి ఆత్మీయ తండ్రికి పరికున్నటువంటి సహోదరులకి మీరందరికీ దేవునామన వందనాలు. వాక్యం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం. తండ్రి, నేను ఎందుకు పనికిరాని నాయన, నన్ను ప్రభువా బురదలో జీవిస్తున్న జీవితాన్ని తండ్రి తిరిగి లేవనెత్తినటువంటి దేవా ఎస్సయ్యా, మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు వందనాలు నాయన, ఈ రీతిగా నిలబెట్టుకున్నందుకు పదాలు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి, గొప్ప దేవుడు. అదేవిధంగా తండ్రి, మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి, దయచేసి ద్వారా మీరు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి పదాలు వందనాలు నాయన ప్రభువా. నీ యొక్క పరిశుద్ధమైన లేఖములను తండ్రి ఏ విధంగా ధ్యానించాలి నాయన, మా సంఘానికి సంఘ బిడ్డలు ప్రభా ఏ విధంగా బోధించాలి, మీ జ్ఞానము, మీ తెలివిని, మీ దేవదూతల సహాయం మాకు దయచేయమని క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధ లేఖం నుండి మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మరి 11వ అధ్యాయము 7వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనము. విశ్వాసమును బట్టి నోహావు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారిని రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకొనెను. అందువలన అతడు లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. మరి చాలా మందికి మరి నోహావు గురించి తెలుసా, తెలియదా? ఎంతమందికి తెలుసు? చాలా మంది క్రైస్తవులే మరి నోహావు విషయంలో తెలుసు. నోహావు ఒక గొప్ప నీతిపరుడు, విశ్వాసానికి కర్త, మరి నీతి న్యాయము. లోకమంతయు మరి పాపం చేసిన భయంకరమైన పాపంలో ఉన్నప్పుడు మరి త్రాగడము, తినడము, మరి ఆడడము, ఇష్టం ఉన్నట్టు విలాసమైన జీవితం చేస్తున్నప్పుడు మరి లోకంలో ఎవరైనా ఉన్నారంటే మరి దేవుడు మరి ఒక నోహావు ఆయన కుటుంబం. అంటే దీనికి ఇప్పుడు అసాధ్యమా సాధ్యమా? మనము నీతిగా ఉండడు సాధ్యమా సాధ్యమా? చెప్పండి మీరు, దయచేసి ప్రతి ఒక్కరు ఆన్సర్ చెప్పాలి. సాధ్యమా అసాధ్యమా? నీతిగా ఉండడం సాధ్యమే. అంటే ఒకరు ఉన్నారు అని అర్థం కదా. ఇక్కడ ఒక అతను ఉన్నాడు, మనకు చూపిస్తున్నాడు. నోహావు గారు ఉన్నారు, మరి మనం ఎందుకు ఉండాము అని చెప్పేసి ఇక్కడికి వస్తే మనం కూడా ఉండాలి. నిందారహితుడు, నీతిగా, న్యాయంగా. చాలా మందికి మరి లోకంలో మరి ఎక్కడ చూసినటువంటి భయంకరమైన లోకం, మరి చెత్త చెదారం, బురద, ఎక్కడ చూసినటువంటి మరి తాగడము, తినడం, ఘోరంగా. ఇండియాకి వెళ్ళాం కదా, ఎక్కడ వచ్చిన ఎంజాయ్మెంట్, తాగడము, తినడము, పెళ్లి చేసుకోవడము, మంచి మంచి డెకరేషన్ వస్తువులు. కానీ దేవుని విషయంలో శ్రద్ధ అనేది చాలా తక్కువ. ఒక 10% ఉంది కాబట్టి ఇంకా లోకము ఇంకా కాపాడబడుతుంది. ముఖ్యంగా క్రైస్తవుల మధ్యలో కూడా అలాంటి పరిస్థితే ఉంటుంది. భక్తి గల వారు చాలా తక్కువ ఉంటున్నారు, నీతి న్యాయంగా జరిగించేవారు చాలా తక్కువ ఉంటున్నారు. కానీ లాస్ట్కు మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి లాస్ట్కు? మరి తినచ్చు, త్రాగుచు, పెళ్లి చేసుకుంటూ, ఎంజాయ్ చేస్తూ, అయ్యో లోకం మీద నోహావును చూసి అందరూ ఏమన్నారు, ఇటు పిచ్చోడు ఉన్నట్టున్నాడు, పిచ్చోడు ఉన్నాడు. ఇప్పుడు వర్షం వస్తుందట, జలపాతం వస్తుందట, ఈ లోకమంతా మునిగిపోతుందట. కొద్ది అంత వర్షం పడితేనే చాలు, ఓ పెద్ద వర్షం వస్తే పెద్ద ఓడ కడుతున్నాడు, దిమాగ్ లేదు, ఏం లేదు అని చెప్పేసి చాలా మంది ఎగతాళి చేశారు. ఇప్పుడు కూడా ఎగతాళి చేస్తున్నారు. దేవుడు వస్తున్నాడు, దేవుడు రాకడ వస్తుంది అని చెప్పేసి చాలా మరి యూట్యూబ్లోను వాక్యంలోను వేరువేరుగా ప్రకటింపబడుతుంటే అందరూ అసహ్యంగా ఉన్నారు, నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా రెండవ రాకడ దేవుడు రాబోతున్నాడు. చూస్తున్నారు కదా సృష్టిలో ఏం జరుగుతుంది. దుబాయ్లో భయంకరమైన వర్షము 2 సంవత్సరాల వరకు, మరి 2 సంవత్సరాలు పడేంత వర్షము ఒకరోజే పడిందట. మరి మన పరిస్థితి ఏమైతే చెప్పు? మన పంటలు మునిగిపోవా? మన దేశం మునిగిపోదా? మరి అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినటువంటి వాన, వర్షము, వడగళ్ళు, కరువు, అనావృష్టి, యుద్ధాలు చూస్తున్నా. భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్కి ఇరాన్కి యుద్ధం జరుగుతుంది.
మొన్నదాకా పాలస్తీనా కూడా జరిగింది, ఇప్పుడు ఇరాన్ కూడా జరుగుతుంది. ఇంకా ఎక్కడ చూసినా అనేకమైనటువంటి జగడాలు, పార్టీల మధ్యలో చిచ్చులు. ఇండియాలో ఎక్కడ చూసినా మతం పిచ్చి. ఒక దేవుడని, దేవుడు రామాలయమే కట్టినని చెప్పుకొని మరి వివిధ మతాల మధ్యలో చిచ్చులు పెట్టి ఓట్లు సంపాదించుకుంటున్నారు. వాళ్ళు లాభ ప్రాప్తి కొరకు దేశంలో శాంతి సమాధానంగా ఉన్నటువంటి దేశాన్ని రెండుగా చీలుస్తున్నారు. కారణం ఏంటి? దుష్టుడు బలంగా ప్రభావం చెందుతుంది. కానీ క్రైస్తవులు చాలా మందికి నిద్రపోతున్నారు. మరి వాళ్ళకి ఆసక్తి లేదు, ప్రార్థన మీద, దేశం మీద ఆసక్తి లేదు. మరి రక్షణ అందరూ నేను పొందిన అయిపోయా క్లాస్, వేరే వాళ్ళు ఏమైంది ఏంటి, నాకేంటి, నా కుటుంబం బాగుంది, నా కుటుంబం బాగుంది, నా సంఘం బాగుంది. ఏ సంఘం వెళ్ళిపోతే ఏంది? ఇదంతా ఎవరి సంఘం అని? క్రీస్తు సంఘము. శాఖ శాఖలుగా అందరూ విభజించుకున్నారు. ఇది ఓసల సంఘం అని, క్రీస్తు సంఘం అని, అగాపే సంఘం అని, వేరే వేరే సంఘాలకు పేర్లు పెట్టుకున్నారు. కానీ వాక్యం మాత్రం ఇదే కదా, పరిశుద్ధ గ్రంథంలోని వాక్యమే కదా. వాక్యం నిజమైన సేవకుడు ఎవరైతే ఉంటున్నారో గొర్రెలు పుష్టిగా ఆహారం ఇస్తారు. కాబట్టి నోహావు దినంలో ఉన్నటువంటి ఇప్పుడు మనం అలాంటి పరిస్థితిలో ఉంటున్నాము. లోకంలో ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. దేవుడు త్వరలో రాబోతున్నాడు. కాబట్టి మన భక్తిని ఒకసారి మనం పరీక్షించుకుందాం. మనం ఏ విధంగా ఉంటున్నాము? మరి రక్షణ మార్గం పొందిన మనము మన దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాము? నీతిగా, విశ్వాసంగా, యథార్థంగా దేవుడు వస్తే సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా? ఆయన మాత్రం సిద్ధపాటు కలిగి ఉన్నాడు. దేవుడు ఆయనకు చెప్పాడు, లోకం మొత్తం నేను నాశనం చేస్తాను. ఆయన ఒకడే నీతిమంతుడుగా నోహావు ఉన్నాడు. కాబట్టి ఆయనకు చెప్పాడు, ఓడ తయారు చేసుకో. మరి అందులో ఓడ ఈ లోకమైనటువంటి మరి భయంకరమైనటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఓడను సిద్ధపరిచి ఓడలో మనము మరి ఉంటున్నామా, కలిగి ఉంటున్నామా? ముఖ్యంగా ప్రార్థన, మరి రక్షణ మనసు పొందిన మనము ప్రార్థన మరి ఎలాంటి స్థితిలో ఉంటున్నాము మనల్ని మరొకసారి పరిశీలించుకున్నాం తప్పనిసరి. ఇక్కడ చూసినట్టయితే మరి ఏమను వాక్యం విశ్వాసమును బట్టి మరి మన విశ్వాసం ఏ విధంగా ఉంది? మురిగుడ్డలుగా ఉందా? దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసంగా ఉందా? మనందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇందాక సహోదరుడు కూడా చెప్పాడు, కీర్తన గ్రంథం 12వ మొదటి వచనంలో భక్తిహీనులు చాలా ఉన్నారు, అవిశ్వాసులు చాలా ఉన్నారు. ఎందుకంటే విశ్వాసంలో ఉన్న వారిని వాళ్ళు కూడా భ్రష్టం చేయాలి, వారిని కూడా చెడగొట్టాలి. భక్తిగా ఉన్న వారిని కూడా భక్తిహీనులు వచ్చి చెడగొడుతున్నారట. కరెక్ట్ కదా? మరి లోకంలో అలా జరుగుతుంది. నేను భక్తిగా ప్రార్థన చేసి జరుగుతుంటే ఏమయ్యా, ఏ దేవుడయ్యా, ఏ దేవుడు వచ్చి నేను కాపాడు, తాగు, తిను, ఎంజాయ్ చేయరా బాబు, ఈ శరీరంతో సుఖాన్ని అనుభవించు, ఎంజాయ్ చేయరు. లాస్ట్కి ఎక్కడికి వెళ్తావు? నీ జీవితం నరకానికా? ధనవంతుడు ఎలాంటి జీవితం జీవించాడు? ఈ లోకంలో సుఖం అనుభవించాడు. తర్వాత ఎలాంటి పరిస్థితి అయింది? ఆస్తి నీరొచ్చు, అంతస్తు నీరొచ్చు, కానీ ప్రాణం నాది మాత్రం నాది, తినుము, తాగుము, సుఖించుము, ఎంజాయ్ చేయి అంటుంది. కానీ ప్రాణం మాత్రం ఒకరోజు నరకంలోకి వెళ్తుంది. కాబట్టి సహోదరి, సహోదరుడా, దయచేసి జాగ్రత్తగా ఉండు. ఒకసారి దేవుడు హెచ్చరిస్తున్నాడు. నోవాహు కాలంలో లాంటి భయంకరమైనటువంటి లోకంలో మనం ప్రస్తుతం ఉన్నాము. కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి. ఎలాంటి సిద్ధపడు? ప్రార్థన జీవితము. మరి కుటుంబం సిద్ధపడి కలిగి ఉంటున్నామా? కుటుంబం మరి కుటుంబ ప్రార్థన ఉంటుందా? మరి దినం మనం ప్రార్థన చేస్తున్నామా? మరి ఎలా ఉంటున్నాం? మన పరిస్థితి మనం ఒకసారి పరీక్షించుకోవాలా? దయచేసి ఈరోజు ఆత్మ పరిశీలన మనం అందరం చేసుకోవాలి. మన విశ్వాసం ఏ విధంగా ఉంది దేవుని దగ్గర, అదే దేవుని చేత మొదటి పైన విశ్వాసం ఏ విధంగా ఉంది పరీక్షించుకోవాలి. రెండవది దేవుని చేత, దేవుని వాక్యం చేత హెచ్చరించిన వాడు. ఆ రోజు ఆయన దేవుని వాక్యం చేత హెచ్చరించాడు కాబట్టి తన కుటుంబాన్ని ఓడలోని క్షేమంగా రక్షించుకున్నాడు. కాబట్టి మనం కూడా మరి క్రీస్తు త్వరలో రాకపోతున్నాడు, రెండవ రాకడలో ఉన్నాం. కాబట్టి మరి దేవుని వాక్యం చేత మనం హెచ్చరింపబడం ప్రతి విషయంలోనూ మరి మన వాక్యం అనుక్షణం అందుతుంది. మన దైవజనులు కూడా చెప్తున్నారు, దినదినము అమ్మా విశ్వాసం కలిగి ఉండు, అమ్మా నీతిగా ఉండు, అమ్మా దేవుని భయము భక్తి కలిగి ఉండు, అమ్మా దేవుడు రాబోతున్నాడు అని చెప్తున్నాడు. మరి దేవుడు త్వరలోనే రాబోతున్నాడు. మనం ఎలాంటి సిద్ధపడి కలిగి ఉన్నాము? మూడవది మరి దేవుని ఎందుకు భయము భక్తి కలవాడై నిత్యము భయము
నిత్యము భయము భక్తి కలిగి మరి దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నాడు నోవాహు. మరి మనం ఎలా ఉన్నాము? మరి ఆ రోజు నోవాహు ఉన్నాడు కరెక్టే, మరి మనమేమి ఉన్నాము? మరి దేవుడు అంటే భయం ఉందా లేదా? నిత్యము భయం ప్రవర్తించేవాడు ధన్యుడు అంటున్నాడు. దేవుని భయం భక్తి ఎవరైతే దేవుని యందు భయం భక్తి కలిగి ప్రార్థిస్తారు, యథార్థంగా ఉంటారు, వారి ప్రార్థన దేవుడు వింటాడు. భక్తిహీనుల ప్రార్థన దేవుడు వినడు, వారి ప్రార్థన హేయకరం అంటున్నాడు. మరి ఈరోజు మనం భక్తిగా ఉన్నామా? మనం ఏ విధంగా ఉన్నాము? మనం ఖచ్చితంగా మనం పరీక్షించుకోవాలి. అదేవిధంగా మరి తన ఇంటిని రక్షణ కొరకు ఓడను నోవాహు సిద్ధపరిచాడు. రక్షణ దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు, భయం భక్తి ఉంచాడు. మరి రక్షణ, ఆయన రక్షించబడ్డాడు, ఆయనతో ఆయన కుటుంబం కూడా రక్షించింది. మరి ఈరోజు మనం రక్షణ మార్మోసు తీసుకున్నాము. మరి మన కుటుంబం రక్షణ పడుతుందా? మరి మన సంఘంలో ఎవరికైనా మరి రక్షణ సువార్త గురించి నీ సాక్ష్యము, దేవుడు చేసినటువంటి మేలు ఇతరులను ఎప్పుడైనా చెప్పావా? ఎప్పుడైనా చెప్పారా? దయచేసి మీరు ఎవరికైనా చెప్పారా? దేవుడు ఏ విధంగా నన్ను కాపాడాడు, మొదటి స్థితి ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది అని ఖచ్చితంగా మీ సాక్ష్యం ఇతరులకు చెప్పాలి. అప్పుడే ఇతరులు బలపడతారు. దేవుడికి ఇంత గొప్ప దేవుడా! ఎందుకంటే ఒకప్పుడు మనం అందరం హైందవులమే, దేవుని పూజలు చేసినమే. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం, ఎవరు క్రైస్తవులు కాదు, నిజమైన క్రైస్తవులు. దేవుని వాక్యం మనలోకి వచ్చింది కాబట్టి మనము రక్షణ మారు మనసు పొందాము. మనము మన వాక్యం విన్న మనము మారు మనసు మారాలి. నీ మనస్సే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ప్రతిఫలం ఉంటుంది. నేను క్రైస్తవుని అంటున్నావు, అన్ని చెప్తున్నావు, మళ్ళీ అడిగిపోతే ఇక్కడ చాలా మంది స్తోత్ర బలి స్తుతి అంటారు. బయట పోయిన తర్వాత బాహుబలి సినిమా చూస్తున్నారు, వీడియో చూస్తున్నారు, బూతులు చూస్తున్నారు. ఇంకా ఏంటి? దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు? మరి నీ నమ్మకం ఉన్నట్ట దేవుడికి, దేవుని విశ్వాసం ఉన్నట్ట? నీ ప్రార్థన ఎలా ఉంటాడమ్మా? నా ప్రార్థన ఎలా ఉంటాడు? ప్రతి ఒక్కరి ప్రార్థన అవి అన్నింటినీ మనం దూరం చేసుకోవాలి. ఒకప్పుడు సినిమాలు చూసాము, తాగుబోతులు అయిపోయాం, తీవ్రబోతులు అయిపోయాం, అన్నీ చేసాము. తెలియనప్పుడు తప్పులు చేశారచ్చు ప్రతి ఒక్కరు. కానీ ఎప్పుడైతే ఖచ్చితంగా ఒప్పుకున్నట్టయితే, మన తప్పులు ఒప్పుకున్నట్టయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. మన చాలామంది మరి ఈరోజు నీకు మేలు జరుగుతలేదు అని అంటే ఖచ్చితంగా మరి నువ్వు యథార్థంగా ఉన్నావా, విశ్వాసంగా ఉన్నావా, దేవుని భయం భక్తి కలిగి ఉన్నావా అని మనం ఒకసారి మనం పరీక్షించుకోవాలి. అన్న ప్రతిరోజు ప్రతి సంవత్సరము మరి దేవుని గురించి ప్రార్థన చేసింది కదా. పేరుతో సవితో ఎంత బాధపడ్డది, చాలా బాధపడ్డది. భర్త అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నేను లేనా? నేను 10 మంది పిల్లల కంటే నేను సమానం కాదా? ఆయన ఆమె హృదయం సంతోషపడలేదు. ఆమెకు ఒక పిల్లలు కావాలని ఆశ. కాబట్టి ఆమె ప్రార్థన, రోజు వచ్చిన ప్రార్థన వేరే, తర్వాత స్పెషల్ ప్రార్థన చేసింది. దేవునికి ఏం చేసింది? సమర్పించుకుంది. అయ్యా ఇది ఇస్తే నేను ప్రార్థన ఏ విధంగా చేసింది అనుకున్నాం? ఆమె ప్రార్థన చాలా దుఃఖంతో, బాధతో, వేదనతో చేసి ఒక కోరిక దేవుని కోరింది. అయ్యా నాకు ఒక మగపిల్లాన్ని ఇస్తే దయచేసి నీ సన్నిధిలో నేను సమర్పించుకుంటాను. అయ్యా నీ కార్యం చేస్తే ఈరోజు నీ కొంత కానికిస్తానయ్యా దేవునికి. అడగండి, యథార్థంగా చెప్పండి. ఖచ్చితంగా హాస్పిటల్లోకి వెళ్ళి డబ్బులు 1000 ఖర్చు పెడతారు, పెళ్ళిళ్ళు చీరలు కట్టుకొని 1000 లక్షలు ఖర్చు పెడతారు. మరి దేవునికి కాని చేయడం మనకు తప్పే ఉంటే చెప్పు. ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడాడు కదా, సంరక్షించాడు కదా. ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని సంఘంకి వచ్చి అవసరమైతే కొన్ని డబ్బులు కూడా మనం కానుకపెట్టులో ఇయ్యం, దైవసేవను కూడా ఇయ్యం. మరి మన సంఘం నడవాలి అని అంటే మన పాత్ర కూడా అవసరమే కదా. మరి విశ్వాసము, మరి నేను రక్షణ పొందినట్టున్నావు ఇదే సంఘంలో, నాకు ఆత్మీయ తండ్రి ఉంటున్నాడు. మరి తండ్రికి మనం సపోర్ట్ చేయాలి కదా. మరి ఆయన ఎక్కడికి తీసుకొస్తాడు? ఆయన ఏ విధంగా మన సంఘంలో మన పాత్ర ఏ విధంగా ఉంది? ఈరోజు మన సంఘంలో పాత్ర, మన క్రియ చెప్పడం కాదు, చేసి చూపించాలి. మనతో ఆయన గారికి కానుకలు సమర్పించాలి ఖచ్చితంగా. అది మాత్రం మనకి ఇంత గొప్ప దైవసేవకుడు దొరికినందుకు మనం చాలా యంగ్స్టర్, చాలామంది దైవసేవకులు ఉన్నారు, మంచి దైవసేవకులు ఉన్నారు, చెడ్డ దైవసేవకులు కూడా ఉన్నారు. కానుకలే కావాలి వాళ్ళకి, ఆత్మలు ఎక్కువతే ఉంది మనకి, దేవుని నిండితే చాలు. ఈయన అలాంటి వాడు కాదు. నేను యథార్థవంతుడు, చిన్న వయసు ఉంది కదా యథార్థవంతుడు. పౌలు అని
నిజంగా పౌలు లాంటి జీవితం జీవిస్తున్నాడు. అలాంటి దైవజనుడికి మనం సపోర్ట్ చేయాలి. మనం సపోర్ట్ చేయాలి దేని విషయంలోనూ. మనం వచ్చి రెడీ అయ్యి వాక్యమని వెళ్ళిపోతే కాదు, మనతోనైన కాడికి మనం కానుకలు సమర్పించాలి, దశభాగం ఇవ్వాలి. మనతోనైన కాడికి దేవుని మొక్కుబడి చెల్లించాలి. అప్పుడే దేవుడు మన క్రియను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడు. అంటే మన డబ్బులు అనవసరమైన వాటికి చాలా వాటికి మనం వెచ్చిస్తున్నాం, కరెక్ట్ కదా సిస్టర్? చాలా వాటికి వెచ్చిస్తున్నాం, కానీ దేవుని విషయంలో ఇవ్వడానికి చాలా. అందుకే దేవుడు చెల్లించు, శోధించు, పరీక్షించు. దేవుని పోయి అయ్యా నీ కానుక చెల్లించిన, అయ్యా నా ప్రతిఫలం ఎందుకు ఇవ్వవు, నా కోరికను ఎందుకు తీర్చావు అని ఖచ్చితంగా అన్నం అడిగిందా లేదా? అడిగింది. అయ్యా నాకు ఒక మగపిల్లని ఖచ్చితంగా నీ సన్నిధిలో ఇస్తాను దయచేసి అన్నప్పుడు దేవుడు ఆమె మనవి ఆలకించి మగపిల్లని దయచేసినప్పుడు ఇచ్చినాక కూడా ఇంకా 4-5 పిల్లలు ఇచ్చిండు దేవుడు. ఎలాంటి దేవుడు? గొప్ప దేవుడు. తల్లిని విడిచినా ఆయన మాత్రం మనం విడవడు. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఆయన విడవని దేవుడు, గొప్ప దేవుడు. మరి యాకోబు కూడా చాలా మా జీవితంలో కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నాము. ఆయన కష్టాలు, బాధలు అన్ని అనుభవించిన తర్వాతనే కుర్చీ ఇచ్చిండు. డైరెక్ట్ ఎవరికి కుర్చీ ఇవ్వడు. లోకంలో దేవుడు ఏమంటున్నాడు? సుఖం అంటున్నాడు, శ్రమ అంటున్నాడు. నువ్వు శ్రమ ఫస్ట్ అనుభవించు, దేవుని గురించి కష్టపడు, తర్వాత ప్రతిఫలం వస్తుంది. నీ బిడ్డ ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలంటే అమ్మ ఉపయోగవుతాడా? అమ్మ 5వ తరగతి, 10వ తరగతి, 10th క్లాస్ అయిన తర్వాత కాలేజీకి ఎన్ని డబ్బులు ఇవ్వాలి, డిగ్రీ చదవాలి, అలా ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే నీ బిడ్డ డాక్టర్ అవుతాడు. ఈ రోజు డాక్టర్ అయినాక మురిసిపోతాడు, నా బిడ్డ డాక్టర్ అండి, లాయర్ అండి, కలెక్టర్. ఏ రోజు ప్రతిఫలం వచ్చినాకనే కదా. కాబట్టి నువ్వు ప్రార్థన చేయు, దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు మొక్కుకున్నటువంటి మొక్కుబడి చెల్లించు, దేవుడు సాయం చేస్తాడు. నేను కూడా మొక్కుబడి చెల్లించుకున్నాను. అయ్యా నాకు ఒక పని కావాలి, నేను అనుకున్నటువంటి పని కావాలి తండ్రి, నేను ₹1,00,000 సమర్పిస్తాను మా చర్చిలో అని చెప్పేసి నేను కూడా మొక్కుకున్నాను. మీరు కూడా మీకున్నటువంటి బాధని, సమస్యని మీరు మొక్కుకోండి. ఖచ్చితంగా దేవుడు స్పెషల్ ప్రార్థన అంటారు. ఎప్పుడు మరి రోజు బిర్యానీ మట్టి తింటారా? ఒకరోజు కూరగాయలు కావాలి, ఒకరోజు మటన్ కావాలి, ఒకరోజు చికెన్ కావాలి. మరి ప్రార్థన కూడా స్పెషల్ ప్రార్థన ఉండాలి. ఎప్పుడు గదే ప్రార్థన. అయ్యా మాకు ఇయ్యు, నేను బతుకునే ఇయ్యా, నాకు ఇయ్యు అడుగుడే మీకు ఇవ్వడు, అడుగుడే మీకు ఇవ్వడు. అడుగుడు తప్ప ఇచ్చుకోలేదు కదా. చాలా మటుకు మీరు ఇయ్యుడి తీసుకోండి కదా. మీకు తెలుసు కదా, వాటర్ చల్లువ చేస్తే ఎంత తోతే అంత ఫ్రెష్ వాటర్ వస్తుంటాయి కదా. ఊట మన దీవెన ఊట ఎలా ఉండాలంటే అది తవ్వుతుంటేనే కొత్త నీళ్ళు వస్తుంటాయి. కాబట్టి నువ్వు ఇస్తుంటేనే నీకు కొత్త దీవించావు. మా అయ్యగారు చెప్పడానికి కూడా మంచి స్థలం కోసం కొన్ని కోట్లు ఇచ్చాడు. 70%, 75% ఆయన ఆస్తి నుంచి ఖర్చు పెడుతున్నాడు దేవుని సేవకై. 8 కోట్లటువంటి చర్చిలో 75% ఆయన డబ్బులే. అమెరికాలో బిడ్డలు ఉంటారు. ఎంత డబ్బు ఇస్తున్నాడో అంత దీవించబడుతున్నాడు. అంటే మనం ఇస్తలేము కాబట్టి మనం దీవించబడతలేము. దేవుని సేవలో ఇవ్వండి, బాలిబాబులు కావండి, ఆశీర్వదిస్తాము. ఆయనకి ఏమవసరం అండి? మనందరినీ కూర్చుని ఆయన 300 జీతమో 350 జీతమో మంచిగా జేబులు పెట్టుకొని మంచి ఒక కారు ఉన్నది కదా, కారు కూర్చొని అక్కడ ఉండొచ్చు. మీరు అందరూ ఎందుకు ఇక్కడ గ్యాలరింగ్ చేయాలా, 150 ఇవ్వాలా, రెంట్ ఎందుకు కట్టాలా, ఏసీలు ఎందుకు పెట్టాలా, కుర్చీలు ఎందుకు వేపియాలి, ఇవన్నీ కష్టపడాలి ఎందుకు, ఈ సహోదరులందరినీ ఎందుకు తీసుకురావాలి? ఆయనకేం అవసరం అండి? ఆయనకేం వస్తే చెప్పు. కానీ రక్షణ గురించి ఆయనకు తెలుసు. ఒక పాపి రక్షిస్తే దేవుడు పరలోకంలో సంతోషిస్తాడని, ఇందరి గురించి రక్షణ మనసు పొందాలని, దేవునిలోనికి రావాలని ఎంతో కష్టపడుతున్నాడు ఆత్మీయ తండ్రి. కాబట్టి మనం కూడా కష్టపడాలి. మనతో నాయనకడికి చేయండి. మీరు ఉన్నటువంటి డబ్బంతా ఇవ్వద్దు, దేవుని సేవలు అంటలేను. మీతో కలిగిన కాడికే ఇవ్వండి. అది కూడా యథార్థంగా ఇవ్వండి, ఇష్టంతో ఇవ్వండి, సన్నుతూ గున్నుతూ కాదు. ఇస్తే దేవుని సేవ జరుగుతుంది, ఇంకొక మందిరం కట్టబడుతుంది. అలా నేను కూడా తెలుసుకున్నాను. ఒకప్పుడు మేము కూడా ఇచ్చేవారికి కాదు. సో తెలుగు సన్నిధిలో ఇక్కడ ఉన్నాను కాబట్టి క్లియర్గా చెప్తున్నాను, యథార్థంగా చెప్తున్నాను. ఇవ్వండి, మీకు ఇవ్వబడు కదా. మనం పంట వేస్తేనే కదండి, విత్తనాలు వేస్తేనే కదా పంట వస్తుంది కదా. విత్తనాలు అనేది పంట వస్తుందా? మరి విత్తనాలు ఏదైనా వస్తాయి బ్రదర్ చెప్పండి. మరి మనం డబ్బులు ఇచ్చినకపోతే మనం కూడా వృద్ధిలోనికి వస్తాము. దేవునికి నువ్వు అడుగు, అయ్యా 10% ఇవ్వను, నేను ఇచ్చినాను, నాకు ఎందుకు ఈ కార్యం జరుగుతుందని దేవుని గోచాడు. ఏడు, కన్నీళ్ళు పెట్టు,
గురించి అంటున్నాడు దేవుడు, నన్ను అడుగు. ఎందుకు నీకు జాబ్ రాదు, ఈరోజు జాబ్ రాదు అంటే వస్తలేదు అంటే కారణం కొన్ని లోట్లు మన లోపల ఉన్నాయి, అవన్నీ సరిదిద్దుకోవాలి. వాక్యం ద్వారా సరిదిద్దుకోవాలి. నేను సరిదిద్దుకున్నాను, మెల్లమెల్లగా అభివృద్ధిలోనికి వచ్చాను. కాబట్టి మరి మనము దేవుని ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం కలిగి ఉండాలి. మరి దేవుని వాక్యానికి విధేయులై ఉండాలా. మరి దేవుని మనం భయం భక్తి కలిగి ఉండాలా. మరి నోహవు గారు మరి తన ఇంటిని రక్షణ కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి మన కుటుంబాన్ని మనం రక్షణ కొరకు మనం సిద్ధపరచాలి. ఆ ఓడలో మన కుటుంబం ఉండాలి. ఓడ అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మరి ఓడ మరి సముద్రంలో ఓడ మాత్రం ఓన్లీ భూమిపైన ప్రయాణించదు, సముద్రంలో ఉండాలి. ఓడలో మనం ఉన్నప్పుడు అనేక అలలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, గాలు వస్తాయి, కానీ అందులో ఉంటే మనం సేఫ్టీగా ఉంటాడు. అందులో ఉంటే యేసయ్య ఉంటాడు. రక్షణ కలిగి ఉంటే మనం నిజంగా మనకు తోడు ఎల్లకాలం యేసయ్య మనకు తోడున్నాడు. అతను నన్ను ప్రేమించుకుంటాడు, అతనికి నేను ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా కానీ ప్రతి విషయంలో నేను తప్పిస్తా అంటున్నాడు. దేవుడు మనకు తోడై ఉంటున్నాడు. ఇంత గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా? మనం అందరం ఇందులోకి వచ్చాం, దేవుని ముక్తి వచ్చాం. ఎవరైనా చెప్పారా నేను గురించి ప్రాణం పెట్టాను అని చెప్పేసి? ఎవరైనా ఏ దేవుడు చెప్పారా? చెప్పలేదు. ఇంత గొప్ప దేవుడు నీ గురించి ప్రాణం చెప్పిన క్లియర్గా చెప్పాడు. ఆయన ఎలా ప్రార్థన చేశాడు? దేవుడు కూడా మహారోదన కలిగి ప్రార్థించాడు, కన్నీళ్లతో ఇష్టమైన తోటలో ప్రార్థించాడు. ఆయనకి ఏమవసరం అండి అంతగానము? లోకమును ఎంతో ప్రేమించాడు, మనందరినీ ఎంతో ప్రేమించాడు. ప్రేమించినంత గౌరవ క్రియాపూర్వకంగా మన దేవుడు చేసి చూపించాడు. ఉన్నటువంటి ఈ 3.5 సంవత్సరాలలోనే దేవుడు క్రియాపూర్వకంగా చేయించినాడు. ఏ దేవుడు కూడా క్రియాపూర్వకంగా చేయించలేదు. చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, జీవము. ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ఉండాలి, సంఘంతో ఏ విధంగా ఉండాలి, మరి కుటుంబం అంటే ఏ విధంగా ఉండాలి, ప్రేమ, దేవుని ప్రేమ ఎంత ఎలా ప్రేమ చూపించాడు. చూసిన కొట్టినా తిట్టినా చంపినా కానీ తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించంటున్నాడు. ఇంత గొప్ప దేవుడు ఎక్కడైనా మన దొరుకుతాడా? మరి మనకు దొరకడు. కాబట్టి దేవుని ఎందు ఉంటే మనము ప్రేమ జీవితం కలిగి ఉండడం, ఇతరులకు సాక్షిగా నిలబడతాము. కాబట్టి మనం సంఘము ప్రతి ఒక్కరికి మరి దైవ సేవలకు హెల్ప్ఫుల్గా ఉండాలి, సహాయం కలిగి ఉండాలి. అప్పుడే సంఘము అభివృద్ధిలోనికి వస్తుంది. మనకు ఇంత గొప్ప దైవ సేవలు మరి దొరికినందుకు మనం చాలా సంతోషపడాలి. మరి యెహోషువ, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదను. ఈరోజు మీరందరూ మనం ఏమనాలి? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదను. మరొకసారి దయచేసి అమ్మా, నేనును నా ఇంటి వారును వారు సేవించను. ఎన్ని కష్టం వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నా దేవుని మాత్రం నేను సేవిస్తానని గట్టిగా కలిగి ఉండాలి. గట్టి విశ్వాసం కలిగి ఉండాలి. ఖచ్చితంగా విశ్వాసం కలిగి ఉండండి. కన్నీటి ప్రార్థన దేవుని ఎదురు చేయండి. మీ కన్నీటి ప్రార్థన వృధా కాదు. ఆ రోజు అన్నమ్మ ప్రార్థన వృధా కాలేదు, మీ ప్రార్థన కూడా వృధా కాదు. మనసులో ఎంత ఏడవకండి. దేవుని పొద్దుదే కాలం లేచి ప్రార్థన చేయండి, స్తుతి ధూపం చెల్లించండి. మీ స్థితి మారుతుంది. ఉదయం సాయంత్రం ప్రార్థన చేయండి. మీ స్థితి 1 సంవత్సరం మారకపోతే ఈయన పేరు జాషువా కాదు అని నాకు దయచేసి కూడా చెప్పండి. నేను ఆ విధంగా చేశాను, ఆ విధంగా నేను అనేక మేలు పొందాను. మీకు కూడా చెప్తున్నాను, ఒక ప్రజలుగా చెప్తున్నాను. మీరు కూడా స్తుతించండి, ఆరాధించండి దేవుడికి. ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు. ఉదయం సాయంత్రం ఖచ్చితంగా. మరి టెలిఫోన్లో మరి మన భార్య భర్తలు మాట్లాడుతుంటే ఏముండాలి? సిగ్నల్ ఉండాలి కదా. రోజు మంచిది చెడ్డది విషయాలు మాట్లాడాలి. అట్లనే దేవునితో మనకు సిగ్నల్ ఉండాలి. రోజు మాట్లాడేది కదా. మాట్లాడకపోతే మీరెవరో నేనెవరో అంటే అంటామా లేదా? స్నేహితుడు అయినా సరే అట్లా స్నేహితుడికి, నిజమైన స్నేహితుడికి రోజు మన కష్టము సుఖము బాధలు అన్నీ చెప్పుకుంటాము. మన నిజమైన స్నేహితుడు మన యేసయ్య. మనకు బాధ వచ్చినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా చెప్పాలి. సుఖం ఉన్నప్పుడు ఏం చెప్పము, ఇక బాధ వచ్చినప్పుడు ఎడతాం పోయి. ఇక ఎడతానే పోయి అయ్యా పరిస్థితి అయ్యా రక్షించయ్యా కాపాడాడు. మన సుఖం ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పాము, ఏం ప్రార్థన చేద్దాం, మేలు జరిగింది, నాకు కుమారుడు ఇచ్చిండు, మా తల్లి బాగైంది, నా పరిస్థితి మంచిగా అయింది, నాకు కొత్తిల్లు వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది, ప్రార్థన లేదేం లేదు. ఇక అన్నీ మంచిగా ఉన్నాక ప్రార్థన చేస్తే ఏందో, మంచిగా ఉన్నా కూడా చేయాలా, పరిస్థితి బాగాలేనప్పుడు కూడా చేయాలి. కానీ మన దేవుడు శ్రమలో తోడై ఉండే దేవుడు, కష్టాల్లో తోడై ఉన్నాడు. శ్రమ కలిగిందా
శ్రమ కలిగితే ఏమంటారు? శ్రమ కలిగిందంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏడ్చుకుంటుండదు, ఏడవద్దు. దేవుడి దగ్గర ఏడవాలి. శ్రమలో ఉన్నప్పుడు శ్రమలో నీకు తోడేం లేదంటున్నాడు. కాబట్టి మన కష్టాలు, బాధలు, చింతలు అన్నీ మనకున్నాయి. అన్నిటి నుంచి దేవుడు కలిగించే దుఃఖాన్ని మన దేవుడు నాట్యంగా చేసే దేవుడు. ఖచ్చితంగా నువ్వు దుఃఖపడుతున్నావు, ఎవరిని కదిలించిన అక్క, చెల్లి, అమ్మ, మీరు ఎవరిని కదిలించినా కానీ ప్రతి ఒక్కరికి సమస్య ఉన్నాయి కదా. ఆయనకు ఉంది, పాస్టర్కి ఉంది, అందరికీ ఉన్నది, ఒక దేవునికి తప్ప. మానవులు రాజుకున్నది, రాణికి ఉంది, దేశ రాజు కూడా ఉంది బాధలు కదా. ఆ అనుభవం కూడా ఉంది, మేడల్లో లేవు బాధలు, అందరికీ ఉన్నాయి. కానీ మన దుఃఖాన్ని దేవుడు నాట్యంగా చేసేడు మన దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి మనము ప్రతి విషయంలో ఎలా ఉండాలి? మరి దేవునికి ప్రార్థన చేయాలి. ఫస్ట్ దేవుని మీద విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. విశ్వాసం. మా బ్రదర్ ఈరోజు తాగుతుండు, తింటుండు, నా తమ్ముడు. సో విశ్వాసం ఉంది, ప్రార్థన చేశారు. అయ్యగారితో ప్రార్థన చేసి, అయ్యా ఆయన ముందు మంచి కావాలా అని చెప్పేసి అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకున్నాము. ప్రార్థన చేసుకున్నాక మళ్ళీ బయటకు పోయిన తర్వాత వాడు మాట్లాడా, వాడు సాగు అని, వాడు సాయటోడు, మంది అయ్యేటోడు, వాడు మారడు, ఆమె మారది, ఆమె అంతే, ఆమె బతుకంతే. అంటే ఇక్కడ ప్రార్థనము విశ్వాసంతో ప్రార్థన అయ్యగారితో చేయించుకున్నాము. బయట పోయిన తర్వాత ఏమన్నావు? అటు మారాలంటున్నావు. అంటే నీకు విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా? బ్రదర్ చెప్పండి, విశ్వాసం ఉన్నట్ట, అవిశ్వాసం ఉన్నట్ట? అవిశ్వాసం ఉన్నట్టే. విశ్వాసం ఉంటే అక్కడ కూడా విశ్వాసమైన మాటలు పలుకుతాడు కదా. ఖచ్చితంగా ప్రార్థన మాత్రం అయ్యగారు చెప్తున్నాడు. అయ్యా ఆయన మంచోడు కావాలని ప్రార్థన చేయించున్నాడు. పోయిన తర్వాత కూడా అయ్యా ఆయన మంచోడు చేయండి, ఒకరికి నువ్వు కూడా ప్రార్థన చేయి, అది మంచోడు అవుతాడు. అది సాగు అని ఆడు గద్దె, ఆడు మారడ గట్టలు ఉంటాడు, ఆడు గసుంటాడు, గిసుంటాడు అంటే అది గట్టలు ఉంటాడు. నీ ప్రార్థన మరి ఏంటంటే ఎక్కడికి ఉంటాడు దేవుడు. కాబట్టి విశ్వాసం అనేది కరెక్ట్ ఉండాలమ్మా, సరేనా? దేవుని విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని భయభక్తి కలిగి ఉండాలి. రక్షణ తీసుకున్నటువంటి మనం దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. చూస్తున్నావు లోకంలో ఏమేమి జరుగుతున్నాయి. కాబట్టి దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండాలి. సోదరుడా ఎవరైనా సిద్ధపాటు కలిగి ఉండాలి. అని ఈ రోజుల నుంచి అయ్యగారు అన్ని వాక్యం చెప్పిన, అమ్మా ప్రార్థన చేయండి, అయ్యా నాకు వాక్యమే రాదు, ప్రార్థనే రాదు, వాక్యం చదువుడే రాదు అంటున్నారు చాలా మంది. వాక్యం చెప్పండి, వాక్యం చదువుతాను, ఇంకా చెప్పుడికి తర్వాత విషయం కదా. ఇది సిద్ధపాటు ఏడా ఉన్నట్టు సిద్ధపాటు కలిగి ఉందంటే, అమ్మ ఇక ఈరోజు మీటింగ్ ఉన్నది, ఈరోజు పార్టీ ఉందంటే కదా రెడీ అవుతారు, 4 గంటలు రెడీ అవుతారు. ఇక ముందే అవుతారు 5 నిమిషాల ముందు కదా. పార్టీలో కానీ ఒకవేళ మన ఉద్యోగంలో కూడా కానీ, నాకు 6 గంటలకు డ్యూటీ ఉంటే ఖచ్చితంగా 4 గంటలకు వేస్తాను, మరి 6 గంటలకు నేను ఉద్యోగం పెడతాను. 5 నిమిషాల ముందే ఉంటారు. కానీ దేవుని సన్నిధికి ఇది చేంజ్ చేసుకోవాలి. దేవుని సన్నిధికి పాటలు ఆరాధన అయిపోయిన తర్వాత చాలామంది వస్తుంటాము. నేను కూడా వచ్చాను ఒకప్పుడు. మనం మార్చుకుందాము, దేవుని సన్నిధికి సిద్ధంగా ఉందాము. దేవుని దగ్గరికి పోయి మొట్టమొదటి దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ప్రతి విషయంలో. ఉదయకాలం లేవగానే దేవునికి స్తుతి చెల్లించు, అమ్మ నీ పరిస్థితులన్నీ మారుతాయి. ఉదయం సాయంత్రం స్తుతి చెల్లించు, మీ పరిస్థితులన్నీ మారుతాయి. దైవసేవలను గౌరవించాలి. మనతో ఆయన కాడికి ఏమి ఇవ్వాలి? కానుకలు చెల్లించాలి. మన మొక్కుబడులు చెల్లించాలి. మొక్కుబడి చెల్లించుకో. ఈరోజు దేవుడు నీకు కార్యం చేయబోతున్నాడు. మొక్కుబడి చెల్లించుకో. దేవా నా పరిస్థితి ఇట్లా ఉంది, ఎవరి పరిస్థితి ఏంటి అని మీకే తెలుసు, నేను చెప్పలేము. మీ పరిస్థితి మీకు తెలుసు. మొక్కుబడి చెల్లించుకో, కానుకలు చెల్లిస్తాను. ఖచ్చితంగా మన దేవుడు సాయం చేస్తాడు. దేవుడికి ఏమో కానుక తక్కువైన కాదు, అది సంఘం అభివృద్ధి కోసం జరుగుతుంది. చాలామంది నేను కానుకలు ఇచ్చానని సనుకుంటారు, సనుకుని ఇచ్చి కూడా లాభం లేదు అసలు కదా. కాబట్టి ఆ విధంగా దైవజనులను ప్రేమించాలి. వారిని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టు. ఎందుకంటే మరి ఆ రోజు నోహు ప్రతి విషయంలో సిద్ధపడి ఉన్నాడు. మనం రెండవ రాకడ దేవుడు త్వరలో రాబోతున్నాడు. కాబట్టి మనం అందరం సిద్ధపడగలిగి ఉందాము. ఒకటి మరి ఇక్కడ పల్లవి వాడము. ఇక్కడ ఈ పాట అందరికి వచ్చు, దయచేసి సంఘం అందరూ వాడండి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు.
రాజుగా వచ్చుచున్నాడు. కాబట్టి మనమందరము సిద్ధపడి కలిగి ఉందాం, సిద్ధపాటు కలిగి ఉందాం. అది చాలా ఇంపార్టెంట్. రక్షణ పొందిన, మారుమనసు పొందిన మనము మన కుటుంబంతో నోవాహు సిద్ధపడి ఉన్నాడు, సిద్ధం కలిగి ఉన్నాడు. మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. దేవునికి